ఎంత డబ్బు ఉంటే అంత న్యూసెన్స్. డబ్బున్న వాళ్ళకి తెలుసు, కాస్త తక్కువ ఉంటే గొడవ ఉండదు. డబ్బులున్నాడు ఒక కారు, రెండో కారు కొంటాడు, ఒక ఇల్లు, రెండో ఇల్లు కొంటాడు, మూడో ఇల్లు కొంటాడు, వాడికి సుఖం ఉండదు. ఏమి లేనోడు ఫుట్పాత్ మీద శుభ్రంగా తిని పండుకుంటాడు. తగు మాత్రంగా ఉండి అత్యధికంగా నీకు కలిగింది ఇతరులకు పంచిపెట్టడంలో ఉన్నంత సంతోషం మరొకటి లేదు. అంటే పుణ్యకార్యం చేస్తే మనం పరలోకం వెళ్తాం అనేది నో, అది భ్రమ. స్వరాన్ని విని, దేవుని స్వరాన్ని విని దానికి చెవి యొగ్గి ఏసే రావడం నిజమే కదా ఈ లోకానికి తెలుసు చాలా మందికి. ఒక నిర్ణయం తీసుకుంటలో మనకి నష్టమేం లేదు, లాభమే కదా. నిత్యము ఆయనతో ఉండటానికి ఒక అవకాశం ఏముంది? దీంట్లో పేరు మార్చుకోవాల్సిన పని లేదు, 10 మందికి వచ్చి చెప్పి హడావుడి చేయాల్సిన పని లేదు. నీకు నీ పరమాత్ముడికి, నీ దేవునికి, నీ భగవంతుడికి, నిన్ను సృష్టించిన వాడికి ఒక సన్నిహితమైనటువంటి సంబంధం. ఈ లోకానికి నీ కుమారుణ్ణి పంపించావు, నా బదులుగా మరణించాడు. నేను పాపిని, నేను గ్రహిస్తున్నాను, నన్ను క్షమించు, ఇక నుండి నీ బిడ్డగా బ్రతుకుతాను అని మన చెడు అలవాట్లు వదిలేసి, తప్పు మార్గాలు వదిలేసి ఆయన్ని అనుసరిస్తూ బ్రతకటమే. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్.